అందుకే నదేవో దండమాదాయ రక్షంతి పశుపాలవత్ అన్నారు. ఎవరినైనా కాపాడదలుచుకుంటే భగవంతుడు వాడి పక్కన కర్ర పట్టుకుని అలా నడుస్తాడని కాదయ్యా అర్థం. ఎవరిని కాపాడదలుచుకున్నాడో వాడికి మంచి బుద్ధిని ఇస్తాడన్నారు. అది ఒక్కటిస్తే చాలా అన్నీ ఇచ్చినట్లే. అది ఇమ్మని అడగకుండా మిగిలివన్నీ మనం అడుగుతాం. అన్నీ ఇచ్చి బుద్ధి లేకపోతే ఎలా అండి? అందుకు బుద్ధి బాగుంటే చాలు. అందుకు స్మృతి భ్రంశాత్ బుద్ధినాశం, బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఆ లిస్టే కామ క్రోధ మోహ స్మృతి భ్రంశ బుద్ధినాశ సర్వనాశ కారణత్వా దుస్సంగ సర్వదైవ త్యాజ్య. అంటే భగవానుడు ఎక్కడ ధ్యానించడం వల్ల ఈ ప్రమాదం ఏర్పడుతున్నది అన్నది దుస్సంగ విషయంలో కానీ సత్సంగ విషయంలో భగవద్ విషయంలో కాదయ్యా అని మనకు చెప్పడం దీనిలో ఉన్నటువంటి ఆంతర్యం. అయితే దుస్సంగం లేనంత మాత్రాన మనలో కామక్రోధాలు పోతాయా? ఏమి? నారదుడు మరింత సైకియాట్రిస్ట్ అండి. మనస్సు గురించి స్కాన్ చేస్తున్నాడు ఈ మహానుభావుడు. కామము క్రోధము ఎక్కడి నుంచి వచ్చాయి? నీలోంచి వచ్చాయి. మరి దుస్సంగం వల్లే వచ్చింది అనడం దోషం కదా అంటే తరంగాయిత అపీమే సంగాత్ సముద్రాయంతి అన్నాడు. ఎంత గొప్పగా చెప్పాడు. మనసంటూ ఉంటే ఈ వికారాలు ఉండక తప్పవు. కామక్రోధాలు ఉండక తప్పవు. ఎవడికి ఉండవండి? ఉంటాయి. ఎందుకంటే శరీరం అంటూ ఉంటే మనసంటూ ఉంటే ఉంటాయి. నాలుకంటూ ఉంటే ఉప్పు తీపో చేదో చెప్తుంది, దాని సహజ నైజం అది. అలాగే మనసంటూ ఉంటే ఇవన్నీ ఉంటాయి. అయితే మామూలుగా మనస్సులో ఈ కామక్రోధాదులన్నీ కూడా తరంగాయిత తరంగముల వలె ఉంటాయట, చిన్న చిన్నగా ఉంటాయట. దుస్సంగం వస్తే సముద్రంలో అయిపోతాయా అని చెప్పాడు. ఎంత చక్కగా చెప్పాడు అది. అందుకు తరంగాల్లో ఉన్నంతసేపు కంట్రోల్ చేసుకో. దుస్సంగం వచ్చిందా అందులో దాన్ని ఎంటర్టైన్ చేసేవా, సమ్మోహ స్థితికి వెళ్ళిపోతే నీ పక్కన 1,00,000 సైకియాట్రిస్టులు కూర్చుని బాగు చేయలేరయ్యా బాబు. అందుకే ముందే అలర్ట్, బీ అలర్ట్. అందుకే దుస్సంగ సర్వదైవ త్యాజ్య అంత నొక్కి చెప్తున్నాడు చూడండి ఇక్కడ. గొప్ప మాట ఇది. అందుకు తరంగేతాపీమే సంగాత్ సముద్రాయంతి. దుస్సాంగత్యం మళ్ళీ పెరిగిపోతుంటాయి. ఎందుకంటే ఎలాంటి వాళ్ళతో తిరిగితే అలాంటి బుద్ధులు వస్తుంటాయి. నిరంతరం మనకి ఇష్టం ఉన్నా లేకున్నా భగవత్కథలు వింటూ సాత్వికమైన వ్యక్తులతో తిరుగుతూ ఉంటే క్రమంగా సత్వగుణం లభిస్తూ ఉంటుంది. కామయేష క్రోధేష రజోగుణ సముద్భవ. రజోగుణ తమోగుణటువంటి మాయలు ఉన్న వాళ్ళతో తిరిగితే ఇవి పెరిగిపోతూ సముద్రాలు లాంటివి అయిపోతాయి. అందుకు సత్పురుషులతో ఉంటే నీ కామం భగవత్ కామం అయిపోతుంది. నీ వికారములన్నీ భగవంతుడితో కలిసిపోయి నువ్వు భగవన్మయుడు అయిపోతున్నావు. అందుకు ఈ మాయ ఉన్నదే, దానివల్లే ఈ తరంగాలన్నీ ఏర్పడుతున్నాయి. మనస్సు అనేటువంటి నిశ్చలమైన కొలనులో ఇన్ని తరంగాలకి హేతు మాయ మాత్రమే. ఈ మాయను ఎవడు దాటుతాడు? కస్తరతి మాయ. ఎవడు దాటతాడు మాయని. ఎంత నారదుడి వాయిస్ ఏం పెరిగిందో చూశారు కదా. ఎస్ సంగాస్త్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి. ఎవడు దాటతాడు మాయని అనడానికి వరుసగా 5 సూత్రాలు చెప్తున్నాడు ఇక్కడ. అందుకు అన్ని ఒక్క పట్టును చెప్పేసుకుని మనం అర్థం చెప్పుకుందాం. కస్తరతి మాయాం ఎస్ సంగాంత్యజతి యో మహానుభావం సేవతే నిర్మమో భవతి యో వివిక్త స్థానం సేవతే యో లోకబంధం ఉన్మూలయతి నిస్త్రైగుణ్యో భవతి యోగక్షేమం త్యజతి యః కర్మఫలం త్యజతి కర్మాణ్యపి సన్యస్యతి తతో నిద్వంద్వో భవతి వేదానపి సన్యస్యతి కేవలం అవిచ్ఛిన్నానురాగం లభతే సతరతి సలోకా స్థారయతి. ఎంత అందంగా చెప్పాడండి. కస్తరతి ఎవడు తరిస్తాడు. సతరతి వాడు తరిస్తాడు. ఎవడు? ఇప్పుడు చెప్పిన ఈ సూత్రాల్లో వాడంటే ఒక్కడా? వాడికి ఎన్ని లక్షణాలు ఉండాలి చూడండి. ఇవన్నీ ఉన్నవాడే మాయని దాటుతాడు. వాడెవడు అంటే ఇక్కడ కూడా ఆర్డర్. అంతేగాని చిట్ట చివరికి చెప్పింది ఏదో తెచ్చేసుకుని ఇప్పుడు వచ్చేస్తుంది కాదు. స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు. యహ సంగాంస్త్యజతి. ఎవడు సంగమును విడిచిపెడుతున్నాడో, పూర్తి నిస్సంగత్వం కాదు, ముందు చెప్పిన దుస్సంగ తెచ్చుకోవాలి ఇక్కడ మనకి. ఆ దుస్సంగ సర్వదైవ త్యాజ్య. అందుకే యస్ సంగాంస్త్యజతి. ఎవడు సంగమును విడిచిపెడుతున్నాడో, అది విడిచిపెడితే ఎలాగా? ఇది విడిచిపెడితే అది పట్టుకుంటుంది ఇంకోటి వచ్చి. ఇది దుస్సాంగత్యమును విడిచిపెడితే మరో దుస్సాంగత్యం వస్తుంది. కనుక ఏది వదలదు. ఎందుకంటే ఈ ప్రపంచంలో తిరిగేటప్పుడు ఈ మాయాపూరితమైన జీవులే విశ్వంలో ఎక్కువ ఉంటారు. నిన్ను లాగడానికి చాలా ఉన్నాయి ఈ జగత్తులో. నిన్ను ఉద్ధరించడానికి ఎక్కడో ఒక్కటి ఉంటుంది, అది దొరకాలి. అందుకే యస్ సంగాంస్త్యజతి యో మహానుభావం సేవతే. మహానుభావాన్ని సేవించాలండి. మహత్ అంటే భగవానుడు. ఆ భగవంతుడు ఎవరి అనుభవంలోకి వస్తాడో వాడు మహానుభావుడు. ఆయన పట్టుకో, అప్పుడు నిర్మమో భవతి. జగత్తుపై ఇంకా మమ అనేది పోతుంది. అప్పుడు ఏం చేస్తావు? వాళ్ళు ఇచ్చేసారు కదా నీకు వస్తువు. ఇచ్చేస్తే ఏం చేస్తామండి?
చక్కగా చూసుకుంటాం. ఎవడో బంగారు కారుకి ఇచ్చి వెళ్ళిపోయాడు, ఎంత భద్రంగా లాకర్లో పెట్టి మళ్ళీ ఏమైందో ఒకసారి చూసుకుంటూ ఎంత మురిసిపోతాం. అందుకే ఇచ్చిన దాన్ని పెంచుకునో లేదా స్థిరపరచుకునే ప్రయత్నం చేయాలి. దానికి ఏం చేయాలో చెప్తున్నాడు. యో వివిక్త స్థానం సేవతే, ఏకాంతాన్ని ఆశ్రయిస్తాడు. వివిక్త స్థానం, ఏకాంతం. రామకృష్ణ పరమహంస గొప్ప మాట చెప్తారు ఇక్కడ. ఏమనంటే ఎప్పుడైనా సరే జీవితంలో ఏకాంత సాధన కొంత కేటాయించు అని చెప్పాడు. వివిక్త స్థానం, ఆ ఏకాంత సాధన చెయ్యాలి. అటువంటప్పుడు క్రమంగా యో లోకబంధమున్మూలయతి. ఇవన్నీ క్రమక్రమం, అన్ని తెచ్చుకుని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకటి ఒకటి ఒకటి. అందుకు యో లోకబంధం ఉన్మూలయతి, అంతవరకు త్యజ్యతి, విడిచిపెడుతున్నాడు. ఇప్పుడు ఉన్మూలయతి, సమూలంగా వదిలేశాడు ఈ బంధం. అప్పుడు నిస్త్రయీగుణ్యో భవతి, త్రిగుణాతి స్థితికి చేరుకుంటున్నాడు. ఆ స్థితికి చేరాక యోగక్షేమం త్యజతి. బ్రతుకుంది కదా, ఆ బ్రతుకు ఏం సంపాదించాలి అనేనా ఉండాలి కదండి. దాన్ని ఎలా క్షేమంగా ఉంచుకోవాలి? అక్కర్లేదుట. ఎవడు నిస్త్రయగుణ్యో భవతి అయ్యాడో వాడికి అనన్యాశ్చింతయంతో మాం ఏ జన పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అన్నాడు కదా. అందుకు యోగక్షేమం త్యజతి. ఎక్కడ స్టేజ్లో అక్కడ. అంతేగాని ఇవాళ భజన చేస్తూనే యోగక్షేమాలు అని చూసుకుంటాను కాదు ఇక్కడ అర్థం. నిస్త్రయగుణ్యో భవతి తర్వాత యోగక్షేమం త్యజతి అంటే ఆయన ఎప్పుడు ఇస్తాడా అని ఇటు తలుపేసేసి అటు కిటికీ నుంచి చూస్తున్నట్టు ఆవిడ. నాకేం అక్కర్లేదని తలుపేసాడు, కిటికీ నుంచి చూస్తున్నాడు, అక్కడి నుంచి వస్తాడేమోనని. ఇదా యోగక్షేమం త్యజతి అంటే నాకొకటి యోగము, నాకొకటి క్షేమము అను అవసరము అని కూడా వాడికి చింతన లేదు. వాడు ఆ పరమాత్మలో తన్మయం ఉన్నాడు. అయితే వాడు బ్రతుకు అవసరమైతే ఆ పరమాత్మే వచ్చి చూసుకుంటాడు వాడి లోకయాత్ర ఉన్నంతకాలం. యోగక్షేమం త్యజతి. అలాంటి స్థితిలోకి ఉన్నవాడే కర్మఫలం త్యజతి. అలాగని కర్మలు చేయడా? ఆ స్థితిలోకి వెళ్ళిన వాడు కూడా కర్మలు చేస్తాడట. అయితే వీడు కర్మ చేస్తున్నాడు, వాడు కర్మ చేస్తున్నాడు అంటే వీడు కర్మఫలానికి బంధితుడే చేస్తున్నాడు, వాడు చెయ్యాలి కనుక చేస్తున్నాడు. చికీర్షుల్లోక సంగ్రహ, ఈ విషయం మనం అంతకుముందే లోకవేద త్యాజ్య అనే విషయం దగ్గర చాలా జగ్గా మనం చెప్పుకున్న నిరోధ రూపత్వాత్ దగ్గర లోకవేద వ్యాపార న్యాస అనే చెప్పుకున్నాం కనుక ఇక్కడ ఎక్కువ వివరించక్కర్లేదు. కర్మఫలం త్యజతి కర్మాణ్యపి సన్యసతి. కర్మ ఫలాన్ని విడిచిపెడతాట, తర్వాత కర్మనే విడిచిపెడతాట. ముందు ఫలం విడిచిపెడితే చేసేదంతా కృష్ణార్పణం అని చేస్తే ఆ తన్మయీ స్థితిలో కర్మని సహజంగా విడిచిపెడుతున్నవాడు. ఆ విడిచిపెట్టాక తతో నిర్ద్వంద్వో భవతి శీతోష్ణ సుఖ దుఃఖేషు సమసంగ వివర్జిత అనే స్థితికి చేరుకుంటున్నాడు సుమా అటువంటి వాడు. అప్పుడు వేదానపి సన్యస్యతి. ఎప్పుడు? అప్పుడు. అంతేగాని వేదానపి సన్యస్యతి బాగుంది కదా అని మొదటే దాన్ని విడిచిపెట్టేసి అనాచారాల వైపు వెళ్ళిపోవడం కాదు. నువ్వు ఒడ్డు చేరే వరకు పడవ, ఒడ్డుకి చేరాక పడవాపి సంచజ్యతి, పడవను కూడా వదిలేస్తున్నావు అని చెప్పినట్టుగా చెప్తున్నాడు ఇక్కడ. అందుకే త్రైగుణ్య విశ్వవేద నిస్త్రైగుణ్యో భవార్జున అని పరమాత్మ చెప్పిన అంశమే వేదానపి సన్యస్యతి. వేదాన్ని కూడా విడిచిపెట్టేసట అంటే అర్థం వేద నింద కాదు ఇక్కడ అర్థం. వేదముల్ని అతడు ఏం కాదన్నాడు. శాస్త్రరక్షణాత్ సూత్రం గుర్తుంది కదా మీకు, అది గుర్తుపెట్టుకోండి. అయితే వేదములు ఎందుకు కామ్యకర్మలు చాలా ఉన్నాయి, వాటినే నిందించట. ఎందుకంటే అది కావాలనుకున్న వాళ్ళ కోసం వేదమాత ఇచ్చింది. అందరికీ పరమాత్మ ఎందు అనురాగం కావాలని పుట్టదు 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 కోట్లార్జనులకి. వాళ్ళకేం కావాలో వాళ్ళకి ఇవ్వాలి. అమ్మా నాకు చాక్లెట్ తినాలనుందమ్మా అంటే నాయన ఆరోగ్య సూత్రాలు ఉపన్యాసం ఇవ్వదు తల్లి. వాడు ఏడుపు అవి చూసి వాడికి ప్రమాదం కాని విధంగా చాక్లెట్ ఇస్తుంది. అందుకే వేదమాత కూడా చాక్లెట్లు ఇచ్చింది మనకి. ఎందుకంటే పిల్లలు పాపం వీళ్ళకి అన్నీ ఇవి కావాలి, ఇవి ఇస్తే తర్వాత దాని గురించి. అందుకు నీవు పరీక్ష పాస్ అయితే నీకు చాక్లెట్ ఇస్తానంటుంది తల్లి. ఎందుకు? అప్పుడు వీడు తప్పకుండా చదువుతాడట చాక్లెట్ కోసం. ఇవాళ రాత్రి నువ్వు హోంవర్క్ చేస్తే రేపు నీకు చాక్లెట్. వాడు హోంవర్క్ ఎందుకు చేస్తాడు? చాక్లెట్ కోసం. కానీ తల్లి చాక్లెట్ కోసం హోంవర్క్ చేయించలేదు. వీడు చేసింది చాక్లెట్ కోసం అవ్వచ్చు, తల్లి చేయించింది ఎందుకు? అందుకే వేద కర్మ పరమాత్మ ఫలాన్ని చూపించి ఎందుకు చేస్తున్నాడంటే నీకు చిత్తశుద్ధి కలిగించడం కోసం. నువ్వు ఫలాన్ని ఆశించి నువ్వు చేయించినా ఎప్పటికైనా చిత్తశుద్ధి ఇవ్వాలని ఆయన కోరిక. నేను చేస్తున్నానన్న అహంకారాన్ని కూడా విడిచిపెడితే తర్వాత వేదానపి సన్యస్యతి, ఆ వైదికమైన ఆచారాన్ని కూడా విడిచిపెట్టి అప్పుడు ఏం మిగులుతుంది? కేవలం అవిచ్ఛిన్న అనురాగం లభతే. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? అనురాగం లభతే అనేది ముందుంది. అనురాగం అంటే ప్రేమ. నిన్ననే చెప్పుకున్నాం. ఆయన రాగాన్ని అనుసరించి నువ్వు అనురాగం చూపించను. ఒకటి నిరంతర ప్రేమనే అనురాగము అని అంటారని. అయితే అనురాగం అంతకు ముందు ఉంది, లేకపోతే ఇక్కడ దాకా రాడు వీడు. ఎక్కడి దాకా? వేదానపి సన్యస్యతి వరకు వచ్చాడే. ఆ తర్వాత ఏమవుతున్నాడు? కేవలం అవిచ్ఛిన్న అనురాగం లభతే. అప్పుడు వాడికి కేవలం మరొకట్లేదు, అదే కైవల్యం.
కేవల భగవద్ అనుభూతే, మరి లోకచింత లేదు, కర్మచింత లేదు, ఏమీ లేదు, అవిచ్ఛిన్నం. అది అక్కడికి వెళ్ళేటప్పటికి అఖండము. దీని వేదాంత పరిభాషలో అఖండ సచ్చిదానందాద్వయ అనుభూతి అనే చెప్తున్నారు. అదే భక్తి పరిభాషలో కేవలం అవిచ్ఛిన్న అనురాగం లభతే. అందుకే ఫలరూపత్వాత్, పరాభక్తి ఫలము అన్ని యోగాలకి అని భగవద్గీతలో స్వామి చెప్పాడు. అందుకే ఇప్పటి వరకు జరిగిన తర్వాత ఆ అవిచ్ఛిన్న అనురాగం లభతే. అటువంటి వాడు సతరతి సతరతి స లోకాస్తారయతి. వాడు తరిస్తాడు, వాడు తరిస్తాడు, వాడు లోకాలని తరింపజేస్తాడు. అలాంటి వాడే పరమాత్మకి ఇష్టమైన వాడు అని సచమే ప్రియ, సచమే ప్రియ అని భక్తి యోగంలో ఉపన్యాసం ఇచ్చాడు ఆయన. వాడినే ఆర్తో జిజ్ఞాసరర్థార్థి జ్ఞానీచ భరతర్షభ అని జ్ఞానభక్తుడి గురించి చెప్పాడు ఆయన. అటువంటి వాడు స లోకాస్తారైతి. అలాంటి వాడు తరిస్తే మనకేం లాభం అండి? కొంతమంది అంటూ ఉంటారు, ముక్తి పొందడం అనేది వైయక్తికమైన ప్రయోజనం, వాడి వల్ల లోకానికి ప్రయోజనం ఏమిటి?